హాయ్ అందరికీ, నేను మీ సుభాష్ని. ఈరోజు ఎంతో రుచికరమైన కరివేపాకు కారంతో మీ ముందుకు వచ్చేసాను. ముందుగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అప్పుడే నోటిఫికేషన్స్ వస్తాయి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని 50 గ్రామ్స్ వరకు ఇక్కడ నేను ఎండుమిర్చి అయితే తీసుకున్నాను. ఇక్కడ మీకు 50 గ్రామ్స్ ఐడియా లేకపోతే ఒక 25 దాకా ఎండుమిర్చి అయితే తీసుకోండి. ఇవి నీట్గా ఇలా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ఇక్కడ నేను ధనియాలు ఒక చిన్న కప్పు, అదేవిధంగా జీలకర్ర కూడా ఒక చిన్న కప్పు తీసుకొని ఇలా లైట్గా అయితే వేయించుకుంటున్నాను అదే ప్యాన్లో. సో ఈ విధంగా అయితే చేయండి. సో ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక దీన్ని కూడా ప్లేట్లో తీసేసుకోండి. సో ఇక్కడ నేను ఒక 3 కప్పుల వరకు కరివేపాకునైతే ఇలా నేను తీసుకున్నాను కదా. సో మీకు డ్రై కరివేపాకు అవైలబుల్ లేకపోతే వెట్ కరివేపాకును కూడా తీసుకొని ఇలా అయితే వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను కరివేపాకు కారానికి కావాల్సిన పదార్థాలు మొత్తం ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను 1 కప్పు వరకు గార్లిక్ అయితే తీసుకున్నాను. అదేవిధంగా కొంచెం కళ్ళుప్పును కూడా తీసుకున్నాను. ఇలా నేను స్టెప్ బై స్టెప్ అయితే నేను మిక్సీ పట్టుకుంటాను. మీరు వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఇలా నేను మిక్సీ పట్టుకున్న తర్వాత ఇది మొత్తం ఒక చిన్న బౌల్ అయితే వేసేసుకోండి. బౌల్ అనేది వెట్ లేకుండా ఫుల్ డ్రైగా ఉన్న బౌల్లోనే వేసుకోండి. ఈ కారం అనేది మనకి 1 మంత్ వరకు స్టోర్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను తర్వాత వేయించి ఉంచుకున్న ఎండుమిర్చిని కూడా ఇలాగా మిక్సీ పట్టుకొని మొత్తం దీంట్లో ముందుగా పట్టి ఉంచుకున్న ధనియాల పొడిలో ఇది మొత్తం అయితే వేసేసుకుంటున్నాను చూడండి. తర్వాత నేను కొంచెం కొంచెంగా కరివేపాకును కూడా ఇలా మిక్సీ పట్టుకుంటున్నాను. ఈ విధంగా నేను మొత్తం అయితే కరివేపాకుని మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను. ఇలా నేను చూపించిన విధంగా మెత్తగా అయితే పట్టి ఉంచుకోండి కరివేపాకుని. అప్పుడే మనకి కరివేపాకు ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. ఈ విధంగా నేను మొత్తం కరివేపాకుని అయితే పట్టేసుకున్నాను. ఒకసారి కలుపుకొని కొంచెం మిక్సీ జార్లో అయితే వేసేసుకోండి. ముందుగా ఒలిచి ఉంచుకున్నాం కదా గార్లిక్ 1 కప్పు, అది దీంట్లో వేసేసుకొని మొత్తం ఒకసారి అయితే మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఈ కరివేపాకు కారం అనేది ఇడ్లీ, దోశ, రైస్లో కూడా తినొచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఈ విధంగా అయితే మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోండి. మనకి కరివేపాకు కారం అయితే రెడీ అయిపోయింది. ఈ కారం అనేది జలుబు, దగ్గు ఉన్న టైంలో కూడా తీసుకోవచ్చు. అంత హెల్తీగా ఉంటుందండి. సో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని చూడగలరు.